హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, అక్క మీరు వీడియోస్ చేయట్లేదు అని నా ఓల్డ్ వీడియోస్కి కామెంట్స్ చేస్తున్నారు. సో వారందరికీ నేను ఈరోజు రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నేను ఈరోజే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చాను. సో మా పాపని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. సో అసలు మా ఇద్దరికి ఏమైంది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చెప్తానండి. ఇది ఓల్డ్ వీడియో అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పిల్లలు బాగానే ఉన్నారు, కానీ నాకే హెల్త్ బాగాలేకుండా అయింది. అంటే మా పాపకి ఫస్ట్ బాగాలేదు, తర్వాత బాబుకి, ఇప్పుడు ప్రజెంట్ నాకుంది. పిల్లలైతే ఇప్పుడు బాగానే ఉన్నారు. అసలు ఏంటి మ్యాటర్, ఏమైంది అనేది నేను క్లియర్గా చెప్తాను. మేము సమ్మర్లో అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళామండి, మేము మా పిల్లలు. సో మా ఆయన మమ్మల్ని అక్కడ దింపేసి ఆయన రిటర్న్ వచ్చేసారు. సో వెళ్ళాము, బాగానే ఉంది. ఒక 10 days 15 days అలా బాగానే గడిచింది. పిల్లలు కూడా బాగానే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. సిస్టర్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు, సిస్టర్స్ వచ్చారు, అంతా బాగానే ఉంది. సో రిటర్న్ అవుదాం అనుకునే లోపే మా పాపకి బాగాలేకుండా అయింది. సో ఫస్ట్ డే ఏంటంటే మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు ఏంటంటే 3 to 4 times మోషన్ పోయింది. సో చిన్నపిల్లలు ఏదైనా తిన్నది పడక అలానే పోతారులే అని అనేసి నేను సిరప్ తెచ్చి వేశాను. ఇంకా సెకండ్ డే ఏంటంటే లూజ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ రోజు 3-4 times పోతే సెకండ్ డే రోజు మాత్రం చాలా సార్లు పోయింది. ఒక 6-8 times పోయింది మోషన్. అయినా సిరప్ వేస్తున్నాను నేను. సో మోషన్ సిరప్ ఏంటంటే మార్నింగ్ నైట్ వేయాలి. సో 2 times మాత్రమే వేయాలి. నేనైనా సిరప్లు వేస్తున్నాను, కానీ మోషన్ మాత్రం తగ్గట్లేదు. అయినా నేను సిరప్లు వేస్తున్నాను, పాపని ఏం తింటుంది ఏం తినట్లేదు అని కేరింగ్ గా చూసుకుంటున్నాను. పిల్లల విషయంలో డాక్టర్స్ ఏం చెప్తారంటే, మనకి ఏ మెడిసిన్ ఇచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏదైనా అట్లీస్ట్ 3 days అయినా ఆ మందులు వాడాలి, ఆ సిరప్లు వాడాలి అంటారు. సో ఇది సెకండ్ డే కాబట్టి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, సిరప్ వేస్తూ ఉన్నాను. సో నేను పెరుగన్నం లాంటివి, ఇంకా ఫ్రూట్స్ లాంటివి, మనకి ఓఆర్ఎస్ లిక్విడ్ కాకుండా ఓఆర్ఎస్ సాచెట్స్ ఇస్తారు, అవి వాటర్లో కలిపి తాపేయాలి పిల్లలకి. అది మోషన్స్ టైంలో పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది. ఒక్కసారి మా పాపకి ఇలానే మోషన్స్ వామిటింగ్స్ అయితే అదే ఇచ్చారు. సో అప్పుడు బాగా హెల్ప్ అయింది. అవి నేను తెప్పించి వాడాను. సో సెకండ్ డే దాకా వాడాను. ఇంకా థర్డ్ డే ఏమైందంటే అసలు పాపకి మోషన్స్ అస్సలు ఆగట్లేదు. ఒక 5 minutesలో ఒక 4-5 times మోషన్ పోతుంది. అంటే మీరు ఆలోచించండి, ఒక 5 minutesలో మొత్తం వాటర్ లాగా కారుతూనే ఉంది అంటే తనకి ఎంత ర్యాషెస్ అయి ఉంటాయి చెప్పండి. తనకి చాలా ర్యాషెస్ అయ్యాయి, చాలా ఇబ్బంది పడింది థర్డ్ డే రోజు మాత్రం. ఇంకా థర్డ్ డే రోజు మాత్రం అస్సలు లేట్ చేయలేదు, పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎందుకంటే అప్పటికే 2 days అయింది నేను మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను, అయినా మోషన్ తగ్గలేదు. ఇంకా ఏంటంటే పాపకి ఒకసారి ఇలానే మోషన్స్ అయ్యి జాండీస్ అయ్యాయి. సో అప్పుడు చాలా సీరియస్ అయింది. సో అది గుర్తొచ్చి ఇంకా లేట్ చేయొద్దు అనేసి థర్డ్ డే రోజు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నేను ఆల్రెడీ 2 days మెడిసిన్ వాడాను కాబట్టి ఇంకా పాపకి బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా నాకైతే చాలా టెన్షన్ ఉండే. ఎందుకంటే పోయినసారి పాపకి జాండీస్ అయినప్పుడు దానికి నరాలు దొరకలేదు. సో అప్పుడు కాలుకి పెట్టారు ఇంజెక్షన్. అప్పుడు దాన్ని కాళ్ళు కింద దింపకుండా ఆ కోర్స్ అంతా అయిపోయేదాకా 3 to 4 days దాన్ని ఎత్తుకునే ఉన్నాము. సో మళ్ళీ ఇప్పుడు అలా ఏదైనా అయిద్దా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు అలాంటిది రాలేదు. కానీ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువయ్యాయి, ఇంకా బ్లడ్ లో సిఆర్పి లెవెల్ ఎక్కువైంది. ఇంకా ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అన్నారు. మా పాపనేమో అస్సలు గ్లూకోజ్ పెట్టించుకోవట్లేదు, కాళ్ళతో తన్నేస్తుంది. ఎందుకంటే పాపకి ర్యాషెస్ అయ్యాయి కాబట్టి తన వల్ల కావట్లేదు అలా కూర్చొని అలా పడుకొని కాస్త ఉండడం. అయినా ఇలా పాపకి మోషన్స్ అయినప్పుడు నేను డైపర్స్ లాంటివి వాడాను. సో మేము అలా ఒక 4 days కోర్స్ వాడాము ఈ గ్లూకోజ్లు. అంటే మార్నింగ్ నైట్ గ్లూకోజ్లు అన్నమాట. దాంట్లో యాంటీబయాటిక్లు కూడా పెట్టారు. ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాము. సో 4th day వచ్చింది. పాప మాత్రం కొంచెం నయమైంది, పాపకి మోషన్స్ లాంటివి తగ్గిపోయాయి. సో తను తింటుంది. అప్పుడంటే సరిగా ఏం తినలేదు, ఇప్పుడు పెరుగన్నం, బనానా అలా తింటుంది. ఇప్పుడు మా పాపకు కొంచెం తగ్గుతుంది, అంతా సెట్ అవుతుంది అనుకునే లోపే మా బాబుకి వామిటింగ్స్ అండి. ఏది తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నాడు. సో అది ఒక టెన్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ నాలో. ఒకరికి బాగైంది అనుకునే లోపే ఇంకొకరికి స్టార్ట్ అయ్యింది. సో ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. మా ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. సో
ఎంతకైనా అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ ఇద్దరు పిల్లలకి బాలేదు కాబట్టి మా ఆయన ఉంటే అది వేరే ధైర్యం ఉంటది నాకు. మళ్ళీ మా పిల్లలు వాళ్ళ డాడీ లేకపోతే అస్సలు ఉండరు. అప్పటికే ఆయన వస్తానన్నారు, కానీ మంత్ ఎండ్ అప్పుడు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటది, అది నాకు తెలుసు. అందుకే ఆయన్ని వద్దన్నాను నేను. కానీ ఇంకా ఏం చేయలేక బాబుకు కూడా బాలేదు కాబట్టి ఇంకా నేనే కాల్ చేసి ఇమీడియట్ గా రమ్మని చెప్పాను నేను. ఆయన నైట్ అంతా డ్యూటీ చేసి నిద్ర లేకుండా పొద్దున్నే లేచి మరీ వచ్చారు. అప్పటికే మేము హాస్పిటల్లో ఉన్నాము. వాళ్ళ డాడీ సడన్ గా వచ్చేసరికి వాళ్ళ డాడీని చూసి డాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు అలిగింది. డాడీ దగ్గర అలిగి మళ్ళీ ఎవ్వరి దగ్గరికి రావట్లేదు, డాడీతోనే ఉంది. వాళ్ళ డాడీని చూడగానే దానికి ఎక్కలేని ధైర్యం వచ్చేసింది, ఎవ్వరి దగ్గరికి రాలేదు కాసేపటి దాకా. ఇక ఆ రోజు గ్లూకోజ్ పెట్టించుకొని ఇంకా పాపని డిశ్చార్జ్ చేశాము. సో అదే రోజు బాబుని హాస్పిటల్లో చూపెట్టాము. సో వామిటింగ్ సిరప్ ఇచ్చారు, యాంటీబయాటిక్ ఇచ్చారు. సో దేవుడి దయ వల్ల బాబుకి వామిటింగ్స్ ఓన్లీ 2 days వరకే తగ్గిపోయాయి. మా పిల్లలిద్దరికి బాగైంది, క్యూర్ అయ్యారు. సో సడన్ గా నాకేమైందంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను అన్నమాట. తర్వాత నార్మల్ అయ్యాను. కానీ నాకు అప్పుడప్పుడు చలి పెడుతుండే, కానీ ఫీవర్ మాత్రం ఏమీ రాలేదు, బయటికి అస్సలు ఫీవర్ లేదు. ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి, చలి అంటే నార్మల్ అనుకోవచ్చు. అప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో చలి ఏంటి అని నాది నేనే షాక్ అయ్యాను. సో హాస్పిటల్కి అయితే వెళ్దామని వెళ్ళాము. సో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నేను కూడా. నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలుసా? వైడల్ పాజిటివ్ వచ్చింది, అదే టైఫాయిడ్ అండి. ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువయ్యాయి. ఇంకా ఏది తినాలనిపించకపోవడం, ఏది తిన్నా నాలుక టేస్ట్ చేంజ్ అవ్వడం, ఇవి నా సిమ్టమ్స్. ఇక నాకు వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల గ్లూకోజ్లు పెట్టాలి అన్నారు. అప్పటికే పిల్లలకు బాలేక హాస్పిటల్ చుట్టూ తిరిగి నా హెల్త్ బాగలేకుండా అయింది. ఇంకా చేసేది ఏమీ లేక నేను గ్లూకోజ్లు పెట్టించుకున్నాను. సో దాని తర్వాత అంతా బానే ఉంది. మేము హైదరాబాద్ కూడా వచ్చేసాము. మేము ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉన్నాము. ఇప్పటికీ నా హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, తల బాగా తిప్పేస్తుంది. సో లో బీపీ కాదబ్బా, లో బీపీ కాదు, బీపీ నాకు బానే ఉంది, నార్మలే ఉంది. అసలు ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా నా వల్ల కావట్లేదు. కాసేపు పడుకొని లేచి అలా నెమ్మలంగా చేసుకుంటున్నాను పనులు. సో ఇంట్లో కూడా వంట చేయలేదు, నేను కొనుక్కొచ్చుకొని పప్పు తిన్నాము, మీరు చూసారుగా వీడియోలో. ఇంట్లో వంట చేసుకోక 2-3 రోజులు అవుతుంది. సో ఇలానే బయట పప్పు సాంబార్ అలా కొనుక్కొచ్చుకొని తింటున్నాము, ఇంట్లో రైస్ వండుకొని. అంటే ఇన్ని రోజులు నార్మల్ గా ఉన్నది తల తిప్పేయడము, కానీ 2 days నుండి ఎక్కువైంది. సో ఇంకా వంట చేయడానికి కూడా నా వల్ల కావట్లేదు. ఇంట్లో పనులు కూడా నిమ్మలంగా మెల్లిగా ఆవుకుంటూ పడుకుంటూ అలా చేసుకుంటున్నాను. సో ఇంకా హాస్పిటల్కి వెళ్దామనేసి వెళ్ళాము. సో బ్లడ్ టెస్ట్ రాశారు. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్ లో బ్లడ్ టెస్ట్ కి ఈ రోజే శాంపిల్ ఇచ్చొచ్చాను. నాకు బాలేనందుకు మా ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయన నైట్ డ్యూటీ చేసుకుని పొద్దున్న లేసి బాబుని రెడీ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. నాకు హెల్త్ బాగాలేకపోవడం ఏమో గానీ మా ఆయన అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే రాలేవు. సో చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేసి. సో రిపోర్ట్స్ వచ్చాక హాస్పిటల్ కి వెళ్లే రోజు మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ నేను వీడియోస్ చేయకపోతే అక్క ఏమైంది వీడియోస్ చేయట్లేదు అని అడిగిన వారందరికీ థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలాగే ఉండాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.